ఈరోజు అయితే మ్యాక్సిమమ్ యాజ్ ఆఫ్ నౌ 2 ఎంట్రీస్ కోసం చూస్తున్నాను. అయితే ఫస్ట్ బార్ గ్రీన్ బార్ అయితే అందరినీ ట్రాప్ చేస్తుంది. సో సెకండ్ బార్ రెడ్ క్యాండిల్ అయిన తర్వాత షార్ట్ ఎంట్రీ తీసుకుందాం. లేదు మార్కెట్ కిందకు వస్తుంది అనుకుంటే సిపిఆర్ దగ్గర ఏమన్నా బులిష్ ప్రైస్ యాక్షన్ చూద్దాము. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందేమో చూడాలి. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో ఆప్షన్ సెల్లింగ్గా తీసుకుందాము, ఆప్షన్ బయింగ్ తీసుకుందాం చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తే ఆప్షన్స్ బయింగ్ తీసుకుందాము. నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తే సెన్సెక్స్ సెల్లింగ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అలానే మూవ్ అవుతుంది. సో ఫస్ట్ బార్ రెడ్ క్యాండిల్ అయ్యేలా ఉంది. అలాంటప్పుడు అయితే మనం వెయిట్ చేద్దాం సిపిఆర్ వరకు. సిపిఆర్ దగ్గర నుంచి ఏమన్నా బులిష్ క్యాండిల్ వస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ చూద్దాము. ప్రెజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ వెయిట్ చేద్దాము. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నిఫ్టీలో కూడా రెడ్ బార్ ఫామ్ అయింది. బట్ ఇమీడియట్గా సిపిఆర్ ఉంది. వైట్ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. సో అందుకే ఎటువంటి లాంగ్ ఎంట్రీస్ ఏమీ తీసుకోకండి. సో బెస్ట్ ప్లేస్ టు ఎంటర్ ఎక్కడ సిపిఆర్ దగ్గర. అండ్ అట్ ది సేమ్ టైం సిపిఆర్ అంటే ఏ సిపిఆర్ దగ్గర తీసుకుంటారు అన్నది కూడా చూసుకోవాలి మనం ఇక్కడ. లైక్ టాప్ సిపిఆర్ దగ్గర, సెంట్రల్ పిఆర్ దగ్గర, బాటమ్ సిపిఆర్ దగ్గర. అలాంటప్పుడు మనం ప్రైస్ యాక్షన్ని కంబైన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయింది కదా, సో ఇది సప్లై జోన్. మార్కెట్ సప్లై జోన్ ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసింది. సో బ్రేక్అవుట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం ఆ లెవెల్ అనేది సపోర్ట్ కింద ఉంటుంది. ఇనిషియల్గా అది రెసిస్టెన్స్, కానీ వన్స్ బ్రేక్అవుట్ అయితే సపోర్ట్ కింద ఉంటుంది. సో ఈ లెవెల్ దగ్గర చూడవచ్చు ప్రైస్ యాక్షన్. అంటే టాప్ సిపిఆర్ దగ్గరే మార్కెట్ ఏమైనా బులిష్నెస్ చూపిస్తే సెకండ్ బార్ ఏమైనా పైకి వెళ్తే వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాము సప్లై జోన్ ఎక్కడ ఉందన్నది. బ్యాంక్ నిఫ్టీలో సప్లై జోన్స్ అంతేమీ లేవు. లైక్ అన్లైక్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా, మ్యాక్సిమమ్ ఇక పైన లెవెల్స్ అయితే ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. సో కింద లెవెల్స్ దగ్గర అయితే ఇక్కడ సప్లై జోన్ ఉంది. ఇక్కడ సప్లై జోన్ కాదు, ఇది జస్ట్ మార్కెట్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంతే. సో ఇది సప్లై జోన్ ఏం కాదు. ఈ లెవెల్ ఇంపార్టెంట్. లైక్ రెండు కూడా టాప్ సిపిఆర్ ఇంపార్టెంట్. ఇది కూడా సప్లై జోన్ కదా ఇనీషియల్లీ. సో నౌ ఇట్ క్యాన్ టర్న్ టు సపోర్ట్. అఫ్ కోర్స్ దీని తర్వాత సెంట్రల్ పీరియడ్ అలాగా ఇంపార్టెంటే. ఈ లెవెల్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. ఇక్కడ నుంచి ఏమైనా బులిష్నెస్ చూపిస్తే అప్పుడు ఇంపార్టెంట్. లేదు ఇది కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు సెంట్రల్ పీరియడ్ దగ్గర చూద్దాం. సెంట్రల్ పీరియడ్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఉంటే అప్పుడు మనం షార్ట్ అండ్ లాంగ్ ఎంట్రీ తీసుకుందాం. ప్రెజెంట్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర ఎటువంటి గ్రీన్ క్యాండిల్ అయితే లేదు. బట్ మీన్ వైల్ సెన్సెక్స్ 82,770 దగ్గర ట్రేడ్ అవుతుంది. 82,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. 82,600 పుట్ ఆప్షన్ అంటే ఒకవేళ నిఫ్టీ ఇది గ్రీన్ టర్న్ అయితే అప్పుడు చూద్దాము. 82,600 పుట్ ఆప్షన్ సెన్సెక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. గ్రీన్ క్యాండిల్ లేదు. సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుందాం చెప్పాను. గ్రీన్ క్యాండిల్ లేదు, అది రెడ్ బార్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రెడ్ బార్. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రైస్ యాక్షన్ ఎక్కడికి వచ్చాక చూద్దాం. ఎక్కడి నుంచి అయినా గ్రీన్ బార్ వస్తే నిఫ్టీకి అయితే ఈ లెవెల్ లైక్ టాప్ సిపిఆర్ దగ్గర నుంచి అయినా గ్రీన్ బార్ వస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుందాం. 82,600 పుట్ ఆప్షన్ అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి యాజ్ ఆఫ్ నౌ. గ్రీన్ ఒకవేళ టర్న్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకుందాము. సో అంబుష్ ఎంట్రీ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి. సో 30 క్వాంటిటీస్ సెన్సెక్స్ 82,600 పుట్ ఆప్షన్ 139 దగ్గర తీసుకున్నాను. సో రిస్క్ ఇందులో 1250 చేద్దాం, ఎందుకంటే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం కదా. 1250 డివైడెడ్ బై 30 అంటే 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 40 ప్లస్ 139.35. సో 180 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. నెక్స్ట్ ఒకవేళ సెంట్రల్ పీరియడ్ దగ్గర నుంచి బులిష్నెస్ అయినా చూపిస్తే అప్పుడు మళ్ళీ లాంగ్ ఎంట్రీ వెళ్దాము. ప్రెజెంట్ అయితే 1250 రిస్క్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ రెడ్ లెవెల్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ చూడాలి. ప్రెజెంట్ 500 నెగిటివ్లో ఉంది, ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాతే రిజెక్షన్ అవుతుంది. సో బయర్స్ ఉన్నారు అండ్ 20 EMA కూడా ఉంది కాబట్టి హై ప్రాబిలిటీ. ప్రెజెంట్ అయితే 500 లాస్ నుంచి పాజిటివ్గా అయితే వచ్చింది. సో 1000 రూపీస్ ప్రాఫిట్గా అయితే వచ్చింది. ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. స్కాల్పర్స్ ఎవరన్నా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ 2000 ప్రాఫిట్కి వచ్చింది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి 20 EMA సపోర్ట్ అయితే తీసుకొని పైకి వెళ్తుంది. అండ్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో టార్గెట్ 1:2 అయితే 2500 వస్తే 1:2 అయిపోద్ది మంది. రిస్క్ ఇందులో 1250 కాబట్టి
సో చూద్దాం ఏమవుతుందో. ఓకే ఫైన్, వాలటైల్గా ఉంది మార్కెట్, పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే అవుతుంది నిఫ్టీ. సో హై అయితే బ్రేక్అవుట్ అయ్యింది కానీ మళ్ళీ రెడ్ బార్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు డేలో ఇంపార్టెంట్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఆల్మోస్ట్ ప్రాఫిట్ 2000 వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము సెంట్రల్ ప్యూర్ కింద. సో ఆల్మోస్ట్ 45 పాయింట్స్. సో టార్గెట్ 90 పాయింట్స్ పెట్టుకోవాలి మినిమం. సో డే హై దగ్గర చూద్దాం, ఇక్కడ టార్గెట్ పెట్టుకుందాం, లేదంటే మనకు ఆప్షన్స్ ప్రకారం 1:2 వస్తే క్లోజ్ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది. ఈ డేలో బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి రావచ్చు. బట్ చెప్పాను కదా, హై ప్రాబిలిటీ సపోర్ట్ కెన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్. సో ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ 1500, 1600, 2500 వస్తే మనకి 1:2 అయిపోయినట్టే మ్యాక్సిమం. సో ప్రాఫిట్ బ్యాక్ టు 2000 అగైన్ ఏమవుతుంది, నిఫ్టీ సపోర్ట్ అయితే తీసుకొని పైకి మూవ్ అవుతుంది. సో ఒక లాట్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నిఫ్టీ మళ్ళీ రెడ్ లైన్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో ఇనిషియల్గా 30 క్వాంటిటీస్ తీసుకుని ఇప్పుడు 40 క్వాంటిటీస్కి వచ్చాను. సో ఈ విక్ క్రాస్ చేయాలి. ఈ విక్ ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళి ప్రైస్ రిజెక్షన్ వచ్చింది కదా. సో ఈ విక్ క్రాస్ చేస్తే హై ప్రాబిలిటీ డే హై వరకు వెళ్ళడానికి. ప్రెసెంట్ 2000, 2100 అలానే ట్రేడ్ అవుతుంది. సో ఈ విక్ అయితే ప్రెసెంట్ ఆపింది మళ్ళీ. సో ఈ లెవెల్ అయితే ఇంకా ఇంపార్టెంటే, సపోర్ట్ పైన రెసిస్టెన్స్. సో బయర్స్ సెల్లర్స్ ఫైట్ చేసుకుంటున్నారు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే కొంచెం బయర్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇంకా అక్కడే ట్రేడ్ అవుతుంది 1400, 1500 అలా. ఓకే గైస్, 1:2 అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, 2500 దగ్గరికి వస్తుంది. సో 1:2 అయిపోయింది ఆల్రెడీ. లో అయితే 50 వరకు కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ లో అయితే 51, 52 కూడా అయిపోయింది. ఓకే, సో డన్ ఫర్ ది డే. సో ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే హోల్డ్ చేస్తాననుకుంటే మీకు ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి. 40 into 70 పాయింట్స్ ఉన్నాయి కదా, 0 వరకు వెళ్తారనుకుంటే వెళ్ళొచ్చు. బట్ సెన్సెక్స్ కొంచెం వాలటైల్గా ఉంది కాబట్టి ఎగ్జిట్ అవ్వండి. సో నేనేం చేస్తానంటే నేను హాఫ్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతాను. టోటల్ నేను 120 క్వాంటిటీస్ తీసుకున్నాను, ఇందులో 40 అండ్ వేరే అకౌంట్లో 80. సో అందులో ఎగ్జిట్ అవుతాను, ఇందులో హోల్డ్ చేస్తాను. వస్తే రెండు కూడా 5000, 10,000 వస్తాయి. సో మీరు కూడా హాఫ్ పొజిషన్స్ ఎగ్జిట్ చేసుకొని అంటే గ్రీన్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడి నుంచి కూడా ఈ రిజెక్షన్ వస్తుంది అండ్ బయర్స్ సెల్లర్స్ ఫైట్ చేసుకుంటున్నారు. ఎలా లాంగ్ టర్మ్ కన్సల్టేషన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఫైట్ అనేది జరుగుతుంది ఈ జోన్ దగ్గర. సో ప్రెసెంట్ మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే పర్వాలేదు, బ్రేక్అవుట్ అయితే కూడా పర్వాలేదు. ఓన్లీ వన్స్ డేలో కిందకి వస్తే అప్పుడే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇందులో రిస్క్ ఆల్రెడీ మనం 1250 కాబట్టి మనకి 1:2 అయితే వచ్చింది, కానీ ఇంకా ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకుందామని చెప్పి హోల్డ్ చేస్తున్నాను. సో ఇది ఒకవేళ 0కి వెళ్తే ఎంత వస్తుంది, 40 into 60 పాయింట్స్ వస్తాయి. లైక్ 40 into 65 పాయింట్స్ అంటే 2500, ఇంకా 5000 వచ్చే స్కోప్ ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా హోల్డ్ చేసుకుంటా అంటే రిస్క్ అపెటైట్ కోసం చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఆల్రెడీ ప్రాఫిట్స్ వస్తాయి. ఇది ఒకవేళ ఫెయిల్ అయినా సరే నాకు ప్రాఫిట్స్ వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ క్లోజ్ చేశాను సెన్సెక్స్. ఇందులో రిస్క్ 1:2 అయిపోగానే క్లోజ్ చేశాను. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే మహా అయితే ఈ 5300లోంచి ఒక 1250 పోతుంది అంతే. సో డేనైతే గ్రీన్గానే క్లోజ్ చేస్తున్నాను. ఒకవేళ విన్ అయితే ఈ 5000 టోటల్ 10,000 అయితే వస్తుంది. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో దీని తర్వాత ఇంకా క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ మనకి 1 ట్రేడ్ అయితే అయిపోయింది కాబట్టి. సో ట్రేడ్స్ ఎవరైనా క్లోజ్ చేస్తే నాకు స్క్రీన్ షాట్స్ అనేవి పెట్టండి. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ రిజెక్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి రెడ్ బార్ ఫామ్ అవుతుంది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను నేను. ఓకే, 35 ట్రేడ్ అవుతుంది కదా, 60 పెట్టుకున్నాను. 60 హిట్ అయితే క్లోజ్ చేస్తాను, లేదంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పి కూడా ఆలోచిస్తున్నాను. రిజెక్షన్ లెవెల్ కాస్త ఇక్కడ సపోర్ట్ కింద టర్న్ అవుతుంది. సో అందుకు మళ్ళీ ఇంకొక లాట్ యాడ్ చేశాను. టోటల్ 50 క్వాంటిటీస్ ఉన్నాయి. సో రిస్క్ అయితే సేమే, అంటే మహా అయితే ఒక 2500 ప్రాఫిట్ వచ్చా క్లోజ్ చేస్తాను.
సో లెట్ ద విన్నర్స్ రన్ అంటే ఇదే. సో హోల్డ్ చేద్దాము, 0 వరకు వెళ్తుందో లేదో తెలియదు. బట్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్ద రెడ్ బార్. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 4000 అలా రన్ అవుతుంది. ఫైన్ ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర నుంచి అసలు చాలా టైట్ రిజెక్షన్ జరుగుతుంది. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ క్యాండిల్ని బీట్అవుట్ చేయాలంటే బయర్స్ కొంచెం స్ట్రాంగ్గా రావాలి. బట్ బయర్స్ ఈ లెవెల్ దగ్గర స్టాప్ చేస్తున్నారు. సో సెల్లర్సే కిందకి వస్తున్నారు. సో ఎనీహౌ మనకి ఇంకా ఆల్మోస్ట్ మహా విన్నింగ్ ఛాన్స్ ఎంత ఉంది, ఒక 1000 రూపీస్ వద్దును 0 వరకు వెయిట్ చేస్తే. బట్ ఎనీథింగ్ అని హ్యాపెన్ కదా. ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళినా 2500 అంటే ఆల్మోస్ట్ 1500 డ్రాడౌన్ కూడా వస్తుంది. 1000 రూపీస్ కోసం 1500 ఎందుకు. ఎనీహౌ 1:2 అయితే అయిపోయింది ఆల్రెడీ. సో రిస్క్ ఇందులో అంతా 1250, ఆల్మోస్ట్ 4000 వచ్చింది. కాబట్టి 1:3కి దగ్గరగా వచ్చింది ఈరోజు. 1:3 కన్నా ఎక్కువే. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ అనాలిసిస్. ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, యాక్చువల్గా సెంట్రల్ పివోట్ దగ్గర తీసుకోవాలి ఎంట్రీ. వైట్ సిపిఆర్ అప్పుడు మనకి తెలియదు సెంట్రల్ పివోట్ ఇస్తుందా సపోర్ట్, టాప్ సిపిఆర్ ఇస్తుందా లేదంటే బాటమ్ సిపిఆర్ ఇస్తుందో తెలియదు. కానీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నాం మనము. లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో సప్లై జోన్ ఎక్కడుంది, ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా. సో మార్కెట్ ఈ లెవెల్ కొంచెం సప్లై జోన్. సో ఇనీషియల్గా సప్లై జోన్ అది, కానీ వన్స్ ఎప్పుడైతే మార్కెట్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయిందో నెక్స్ట్ టైం ఇది సపోర్ట్ కింద ఉండొచ్చు. సో ఆ సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ కొంచెం లైక్ 0.5% పెట్టుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే సేమ్ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ క్రాష్ ఎక్కడ నుంచి అయింది, ఇక్కడ నుంచి క్రాష్ అయింది. ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్కెట్ రివర్స్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో అక్కడి నుంచి రిజెక్షన్ అయింది. సో హై ప్రాబిలిటీ ఎంట్రీ అయితే తీసుకున్నాం. అండ్ టార్గెట్ 1:2 అయితే వచ్చింది. యాక్చువల్గా డే హై దగ్గర తీసుకొచ్చి టార్గెట్, కానీ అకార్డింగ్ టు ఆప్షన్స్లో మనకి ఆల్రెడీ టార్గెట్ అనేది అయిపోయింది. 1:3 కన్నా ఎక్కువ, లైక్ 1:3.5 అలా అయింది. సో ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ అదే, మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా సరే ప్రీమియం వెళ్తే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. 1:2 స్పాట్ చార్ట్ హిట్ అవ్వకపోయినా పర్వాలేదు. ఓకే గైస్, దెన్ సో we are closing the session. Bye, see you in the next session on Monday.